40-50 ఏళ్లు దాటాక తెల్ల జుట్టు రావటం అనేది కామన్. కానీ అంతకంటే ముందుగానే తెల్ల జుట్టు వస్తే దానిని ప్రీ మెచ్యూర్ గ్రేయింగ్ అని అంటారు. ఈ ప్రాబ్లం రావడానికి స్ట్రెస్, పొల్యూషన్, కెమికల్స్తో కూడిన హెయిర్ ప్రొడక్ట్స్, సరిలేని డైట్ ఇలా ఎన్నో కారణాలు ఉండొచ్చు. వీటన్నింటినీ మనం సరిచేసుకుంటేనే కొన్ని చిట్కాలు ఫాలో అవుతే తెల్ల జుట్టుని తగ్గించుకోవచ్చు. ఇంటి చిట్కాలు సాధారణంగానే జుట్టుని నల్లగా మారుస్తాయి. అయితే ఇవి వెంటనే రిజల్ట్ని అయితే చూపించవు. కాస్త టైం పడుతుంది కాబట్టి అప్పటి వరకు ఎదురు చూడాలి. వీటిని ఫాలో అవ్వటం వల్ల చాలా వరకు తెల్ల జుట్టుని అయితే తగ్గించుకోవచ్చు. పైగా ఈ టిప్స్ అన్ని కూడా ఇంట్లో ఉండే పదార్థాలతోటే ట్రై చేయొచ్చు. మరి ఆ పదార్థాలు ఏంటి, వాటితో ఎలా ఈ సమస్యల్ని తగ్గించుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కరివేపాకు, కొబ్బరి నూనె ఈ రెండింటి కాంబినేషన్ ఒక మ్యాజిక్ లాగా పనిచేస్తుంది. ఈ రెండింటి కాంబినేషన్లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ బిలు ఉంటాయి. ఇక ఇవి మెలనిన్ని రీస్టోర్ చేసి నేచురల్గానే జుట్టుని నల్లగా కనిపించేలాగా చేస్తాయి. కొబ్బరి నూనె, కరివేపాకు ఈ రెండు కూడా స్కాల్ఫ్ని నారిష్ చేసి కుదుళ్ళని బలంగా మారుస్తాయి. దీన్ని ఎలా వాడాలంటే గుప్పెడి తాజా కరివేపాకుల్ని అరకప్పు స్వచ్ఛమైన కొబ్బరి నూనెలో వేసి మరిగించాలి. కరివేపాకులు పూర్తిగా నల్లగా మారిపోయిన తర్వాత ఆ ఆయిల్ని వడకట్టి గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోవాలి. ఈ నూనెతో వారానికి 2-3 సార్లు మసాజ్ చేసుకోవాలి. రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే తలస్నానం చేయాలి. ఇలా కొన్ని వారాలకే ఆరోగ్యకరమైన మృదువైన నల్లని కురులు మీ సొంతం అవుతాయి. ఇక ఉసిరికాయ కూడా జుట్టు సమస్యలకి ఎన్నో శతాబ్దాలుగా మంచి పరిష్కారంగా ఉంది. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనిని వాడటం వల్ల మెలనిన్ ప్రొడక్షన్ పెరిగి జుట్టు కుదుళ్ళు బలంగా మారుతాయి. దీన్ని ఎలా వాడాలంటే ఉసిరికాయని జ్యూస్లా, పౌడర్లా, నూనెలా ఇలా ఏ రూపంలో అయినా వాడొచ్చు. కొద్దిగా ఉసిరి పొడిని నీటితో కలిపి పేస్ట్ లాగా చేసి దాన్ని స్కాల్ప్, హెయిర్కి రాసి 30-40 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తర్వాత తల స్నానం చేయాలి. ఇక కొబ్బరి నూనెలో ఉసిరి ముక్కలు వేసి మరిగించి ఆ తర్వాత వడకట్టి అదిన్ని జుట్టుకి కూడా వాడుకోవచ్చు. ఇక తాజా ఉసిరి రసాన్ని ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఇలా ఏదో ఒక రూపంలో మనం ఈ ఉసిరి రసాన్ని తీసుకున్నా కూడా జుట్టు అనేది నేచురల్గానే నల్లగా మారుతుంది. ఇక ఉల్లి రసంలో కూడా ఎన్నో గుణాలు ఉంటాయి. ఇవి జుట్టుని పెంచడమే కాకుండా తెల్లపడటాన్ని కూడా తగ్గిస్తాయి. ఇందులోని కార్టిలేజ్ అనే ఎంజైమ్స్ హెయిర్ ఫాలికల్స్లోని హైడ్రోజన్ పెరాక్సైడ్ని ఉత్పత్తి కాకుండా చేస్తాయి. ఇది జుట్టు తెల్లపడటానికి ముఖ్య కారణం. ఇది ఎలా వాడాలంటే ముందుగా ఉల్లిపాయ ముక్కల్ని మిక్సీ పట్టి జ్యూస్ తీయాలి. దీనిని జుట్టుకి, స్కాల్ప్కి రాసి ఒక 30 నిమిషాల పాటు ఉంచి మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. దీనిని మీరు కొబ్బరి నూనె, అలోవెరా జెల్తో కూడా కలపొచ్చు. బ్లాక్ టీ కూడా జుట్టుని నల్లగా మార్చడంలో హెల్ప్ చేస్తుంది. ఇది జుట్టుకి నేచురల్ డై లాగా కూడా పనిచేస్తుంది. జుట్టుకి మంచి రంగుని ఇచ్చి జుట్టు కుదుళ్ళని బలంగా చేస్తుంది. ఇది ఎలా వాడాలంటే ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్ల బ్లాక్ టీ పౌడర్ని నీటిలో వేసి మరిగించి చల్లరనివ్వాలి. ఆ తర్వాత వడకట్టి షాంపూ చేసుకున్నాక ఈ నీటితో తలస్నానం చేయండి. అలాగే 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తర్వాత నార్మల్ నీటితో తలస్నానం చేయండి. రెగ్యులర్గా ఇది వాడితే మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇక వీటితో పాటు హెన్నా కూడా జుట్టుని నల్లగా మార్చడంలో హెల్ప్ చేస్తుంది. మనం హెన్నా పౌడర్ని బ్లాక్ కాఫీ, బ్లాక్ టీలో కలిపి రాస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. ముందుగా హెన్నా పౌడర్ని బ్లాక్ టీ, బ్లాక్ కాఫీలో కలపాలి. దీనిని 6-8 గంటల పాటు లేదా రాత్రంతా అలాగే ఉంచండి. ఆ తర్వాత జుట్టుకి రాసి 2-3 గంటల పాటు ఉంచిన తర్వాత జుట్టుని క్లీన్ చేసుకోవాలి. మీకు నచ్చితే కొద్దిగా ఉసిరి పొడి, కొన్ని చుక్కల యూకలిప్టస్ ఆయిల్ కలిపితే మంచి రిజల్ట్ ఉంటుంది. ఇక దీనివల్ల జుట్టు నేచురల్గానే నల్లగా మారుతుంది. వీటితో పాటు భృంగరాజ్ ఆయిల్ కూడా జుట్టు సమస్యల్ని దూరం చేయడంలో చాలా బాగా పనిచేస్తుంది. దీనివల్ల జుట్టు నల్లగా మారుతుంది, ఒత్తుగా పెరుగుతుంది. దీనివల్ల చుండ్రు కూడా చాలా వరకు తగ్గిపోతుంది. ఎలా వాడాలంటే స్వచ్ఛమైన భృంగరాజ్ ఆయిల్ని కొనుక్కోవచ్చు లేదా ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. వాడే ముందు కొద్దిగా జుట్టుకు రాసి మసాజ్ చేయండి. రెగ్యులర్గా వాడితే జుట్టు నల్లగా మారడమే కాకుండా ఒత్తుగా కూడా పెరుగుతుంది. కేవలం ఈ టిప్స్ ఫాలో అయితే సరిపోదు. తినే ఆహారంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కేవలం మీద పూతలే కాకుండా కొన్ని ఫుడ్స్ కూడా జుట్టుని నల్లగా మారేలాగా చేస్తాయి. దీనికోసం ఐరన్, విటమిన్ B12, కాపర్, ప్రోటీన్ తీసుకోవచ్చు. ఉసిరి, కరివేపాకులు, నట్స్, సీడ్స్, తాజా ఆకుకూరలు తీసుకోవాలి. పనీర్, పప్పులు, గుడ్లు తీసుకోండి. అలాగే కొబ్బరి నీరు, బెల్లం, ఖర్జూరాలు తీసుకుంటే అందులోని మినరల్స్ జుట్టుని నల్లగా మారుస్తాయి. దీంతో పాటు జంక్ ఫుడ్ కూడా తగ్గించాలి. నీరు ఎక్కువగా తీసుకోవాలి. యోగా, మెడిటేషన్ చేయాలి. దీంతో ఒత్తిడి అనేది తగ్గుతుంది. మంచి నిద్ర ఉండేలాగా కూడా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు స్కాల్ప్ హెల్తీగా ఉండేలాగా చూసుకోవాలి. దీంతో జుట్టు రిపేర్ అవ్వడమే కాకుండా మెలనిన్ అంది కుదుళ్ళ నుంచి జుట్టు వరకు నల్లగా మారుతుంది. ఇక జుట్టు నల్లగా మారటానికి త్వరగా టైం పట్టదు కాబట్టి కాస్త టైం పడుతుంది కాబట్టి కంగారు పడొద్దు.